ఎలా చేశానో చేపల శనె ఫ్రై చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు? ఎవరెవరికి ఇష్టం శనె అంటే? మా అబ్బాయికి మాకైతే చాలా ఇష్టం శనె అంటే, చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది, వేరే గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. చేపల శనె ఎలా చేశానో, ఫ్రై ఎలా చేశానో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను చేపల్లో శనె అయితే వెళ్ళింది, శనె ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. జీలకర్ర అయితే వేసుకున్నాను, కొంచెం ఆయిల్ పోసి, ఒక 4-5 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ మిక్సీలో పట్టుకున్నాను. ఇలా పేస్ట్ అయితే చేశాను. ఇది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. కొంచెం పసుపు, తర్వాతకి ఈ శనె ఉంది కదా, ఇదైతే ఇలా వేస్తున్నాను. ఇది మంచిగా ఫ్రెష్ గా అయితే కడిగామండి. శనె తీసుకురాగానే ఫ్రెష్ గా అయితే కడిగి పెట్టుకున్నాము. చిన్నగా పెట్టిన మనం గ్యాస్ అయితే సిమ్ లో పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఇగో వేగిపోయింది శనె. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. కొంచెం కొంచెం చేపల మసాలా, ఉప్పు కారం మసాలా అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా గంటెతో కలబెట్టుకోవాలి. శనె అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ ఒక్క అయితే పిండుకుందాం ఇందులో, కొంచెం టేస్ట్ కు పుల్ల పుల్లగా బాగుంటది. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. అయిపోయిందండి, శనె అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. శనె అయితే అయిపోయింది ఫ్రెండ్స్.